ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ అష్టమి సామాన్య కార్యక్రమాలకు పనిచేస్తుంది. పునః ప్రయత్నాలకు కూడా శ్రేయస్కరమైనది. వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. కందుల దానం, అలాగే ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం కూడా ఈరోజు సకల శ్రేయస్సుని కలిగిస్తుంది. ఈ రోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, బుధుడితోటి పరివర్తన ఉంది. అలాగే శుభార్గళి బుధ గురుల మధ్య ఈ శుక్రుడి యొక్క స్థితి ఉండటం చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు తలెత్తేటువంటి సమస్యలు, ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాల్ని మాత్రం సాధించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. విద్యా బలం చేకూరుతుంది. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విభేదాలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. భద్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలను చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆటంకాలు దూరం అవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వివేకవంతమైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక రుగ్మతలు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల మార్పులకు స్వస్తి చెప్పగలుగుతారు. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. బంధు ప్రీతి పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. కార్యసిద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఉపయోగపడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. విభేదాలు వీడిపోతాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అయోమయ పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే పితృ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సాహస నిర్ణయాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాల్ని సడలించుకోగలుగుతారు. నూతన ప్రయోగాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. నిరుపయోగం అవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చాకచక్యంతో కూడినటువంటి నిర్వహణ కొనసాగించలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. అష్టమ రవికుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. అశాంతి దూరం అవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. నూతన కార్యక్రమాన్ని చకచక ప్రారంభించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో ఆహ్వానించగలుగుతారు. ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య రక్షణ దగ్గరవుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వేగవంతమైన అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యాచరణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఊహించలేనటువంటి సమస్యలు తద్వారా పరిష్కార మార్గాలకై అన్వేషించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో
ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరం అవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రశాంత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. సమస్యలు ఉద్యోగరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాల్ని ఎదుర్కోగలుగుతారు. కుటుంబ సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది, సత్ఫలితాలని కలిగిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యాపార ప్రయోజనాల్ని అవలీలగా సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధిస్తారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు లభిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. దూర ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. దాంపత్యాలలో ఆశ్చర్యకరమైన దాంపత్యాలలో ఒక దాంపత్యం వాలి తార. తార వాలికి భార్య, సుగ్రీవుడికి భార్య. ఇద్దరు అన్నదమ్ములు. అలా కుదురుతుందా అని మీకు అనుమానం రావచ్చు. వాలి అన్న, అసలు యథార్థమునకు ఆమె వాలి భార్య. వాలి మరణించాడనుకుని గుహలో రాయికి అడ్డుపెట్టి సుగ్రీవుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆమె సుగ్రీవునికి భార్యాస్థానంలోకి వెళ్ళింది. అంటే ఇంతకుముందు వదిన గారు, ఇప్పుడు సుగ్రీవుడికి భార్య. ఆ తర్వాత మళ్ళీ వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుడు భార్య రుమని కూడా స్వీకరించేసి బలవంతంగా సుగ్రీవుడిని తరిమేశాడు. మళ్ళీ వాలి రాజ్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ వాలికి భార్య. అలా ఎలా జరుగుతుందండి? దోషం కదా అని మీరు అనుకోవచ్చు. రామాయణము ధార్మిక ధర్మమునకు రాశీభూతమైన గ్రంథము. వానర జాతి యందు ఒక నియమం ఉంటుంది. వానర జాతిలో ప్రభువు మరణిస్తే, అన్నగారు ప్రభు అనుకోండి, అన్న మరణించాడు అనుకోండి, తమ్ముడికి కిరీటము, సింహాసనము, రాజలాంఛనములతో పాటుగా రాజు భార్యలు తన భార్యలు అవుతారు. అది వానర జాతి యొక్క లక్షణం, మనుష్య జాతిది కాదు. ఏ జాతి ధర్మం జాతిది. పశుధర్మం పశుధర్మం, వానర ధర్మం వానర ధర్మం, మనుష్య ధర్మం మనుష్య ధర్మం. కాబట్టి తార అలా ఉంటే తప్పు లేదు. అందుకే ఆమె మహాపతివ్రత అయింది. తార ఇప్పటికీ రాత్రి పడుకోబోయేటప్పుడు స్మరించేటటువంటి పంచకన్యలలో తార పేరుంటుంది. కాబట్టి అటువంటి తార విదుషీమణి. అసలు ఆమెలా మాట్లాడగలిగినటువంటి ప్రాజ్ఞురాలు. అసలు ఈవిడ తెలివితేటలు ఏమిట్రా, అసలు ఈవిడ మాట్లాడమేమిట్రా అని తెల్లబోతాం. తెలివితేటలు ఉండడం ఒక ఎత్తు, కొంతమందికి చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ ఏ సందర్భంలో ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలో తెలియదు. ఆమె ఏ సందర్భంలోనైనా అలా మాట్లాడగలుగుతారు. అంత గొప్ప మాట తీరు ఉన్నటువంటి వ్యక్తి, అంత పదునైన బుద్ధి ఉన్న వ్యక్తి. అటువంటి తార వాలికి భార్యగా ఉంది, సుగ్రీవుడికి భార్యగా ఉంది. దోషం కాదని మీకు నేను అందులో ఉన్న ధర్మ సూక్ష్మం చెప్పాను. కాబట్టి ఆమె వాలికి భార్యగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిది ఒక దాంపత్యం. వాలికి తార అంటే మహా ఇష్టం. శ్రీరామాయణంలో పరమ దుర్మార్గులు ఇద్దరు కనపడతారు. ఒకడు వాలి, ఒకడు రావణుడు. ఇద్దరిద్దరే.
మీరు ఉత్తరాఖండ చదివితే అర్థం అవుతుంది. వాలికి రావణుడికి ఒప్పందం ఉంది. ఏమిటా ఒప్పందం అంటే, ప్రపంచంలో నువ్వు తీసుకొచ్చి అనుభవించిన ఏ గొప్ప వస్తువైనా నేను అనుభవిస్తాను. నాకు దొరికితే నేను అనుభవించి నీకు ఇస్తాను, నీకు దొరికితే నువ్వు అనుభవించి నాకి. ఎంత గొప్ప ఒప్పందమో చూడండి. అందుకు చంపించాడు రామచంద్రమూర్తి తప్ప ఏదో సుగ్రీవుడు అడిగాడని చంపలేదు. చచ్చిపోతూ ఎన్ని ప్రశ్నలు వేశాడో, నన్ను ఎందుకు చంపావు, చాట్ నుంచి ఎందుకు కొట్టావు, నువ్వు ధర్మం తప్పావు, నా గోళ్ళు పనికొస్తాయా, నా చర్మం పనికొస్తుందా, నా మాంసం పనికొస్తుందా, ఎన్ని ప్రశ్నలు వేసాడో అన్నిటికీ జవాబు చెప్పాడు నిలబడి, ప్రాణం పోయే లోపల. అన్నీ చెప్పిన తర్వాత ధర్మమూర్తి నాదే తప్పని కాళ్ళు పట్టుకుని ప్రాణం విడిచిపెట్టాడు. అంతటి దుర్మార్గుడైనటువంటి వాలికి ఉద్రేకం మహామిండు. ఏ పరిస్థితిలో ఉండనివ్వండి, ఎవడైనా వచ్చి తొడకొట్టాడో యుద్ధానికి ఎడతాడు. వాళ్ళిద్దరికీ ఆ లక్షణం ఉంది, వాలికి రావణుడికి. వాళ్ళు శుభ్రంగా పొద్దున్నే లేచి వ్యాయామం చేసి 3 చెంబుల పాలు తాగి అక్కడ కూర్చుని ఎవడి మీదకి యుద్ధానికి ఎడదాం ఇవాళ అని అడుగుతారు. అడిగి అక్కడికి పోయి యుద్ధం చేసి వస్తుంటారు. వాడినన్నా ఓడిస్తారు, వాడి చేతిలోనన్నా ఓడిపోతుంటారు. రావణుడు చాలా పర్యాయాలు ఓడిపోయాడు. వాలి అసలు అన్ని మాటలు ఓడిపోయినట్టు లేదు. వాలి ఓటమి నెరుగని వీరుడు, ఒక్క రాముడి చేతిలోనే పడిపోయాడు. అంతటి మహావీరుడు. భార్య తార అంటే మహాప్రీతి, చాలా ప్రేమగా చూస్తాడు భార్యని. తారకి కూడా వాలి అంటే అంత ప్రీతి, ఇద్దరికీ ప్రేమ. తారని అడుగుతాడు, తారని సంప్రదిస్తాడు. ఏ పరిస్థితుల్లో తార చెప్పినా వింటాడు, పాటించాడు. అది దాంపత్యం. మీరు ఒక్కసారి రామాయణం చదివితే అబ్బా ఏమి శ్రీరామాయణం రా అనిపిస్తుంది. వాలి తార అంతఃపురంలో ఉన్నారు. సుగ్రీవుడు వచ్చాడు, తొడకొట్టి యుద్ధానికి పిలిచాడు వాలిని. నా చేత తరమబడ్డవాడు ఏ ధైర్యం చూసుకుని వచ్చాడు అనుకున్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడి మెడలో గజపుష్పమాల వేయలేదు కాబట్టి గుర్తు తెలియదు. వాలి ఎలా ఉంటాడో రాముడికి తెలియదు. వాలి బయటికి వచ్చాడు. వాలి సుగ్రీవులు ఇద్దరూ కలియబడ్డారు. బాణం వేస్తే అన్నదమ్ములు తేడా తెలియట్లేదు, సుగ్రీవుడికి తగులుతుందేమో అని ఊరుకున్నాడు. శుభ్రంగా దెబ్బలు తినేసి నెత్తురోడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుగ్రీవుడు రాముడి పాదాల మీద పడి, నన్ను ఎందుకు వెళ్ళమన్నావు, ఇంత చావ కొట్టేశాడు, నువ్వు రక్షించలేదని అడిగాడు. నీకు మీ అన్నకి తేడా తెలియలేదు, లక్ష్మణ గజపుష్పమాల పట్రా, ఇతని మెళ్ళో వెయ్యి అన్నాడు. అదో పెద్ద తామర తీగలా ఉంటుందని మెళ్ళో వేశారు. ఇప్పుడు ఇళ్ళు యుద్ధానికి అన్నాడు. అప్పుడే దెబ్బలు తిని నెత్తురోడుతూ వాలి తరుగుతుంటే పారిపోయాడు ఋషిముఖ పర్వతం మీదకి. వాలి లోపలికి వెళ్ళాడు, తారతో కలిసి కూర్చున్నాడు, ఏదో సంతోషంగా గడుపుతున్నాడు. గంట అవ్వలేదు, మళ్ళీ వచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేశాడు. వాలి బయటికి రా యుద్ధానికి అన్నాడు సుగ్రీవుడు. వెళ్ళిపోతున్నాడు వాలి. తార చేయి పట్టుకుని ఆపింది. ఆగుతాడు. తార మాట్లాడుతోంది, వింటాడు. నోర్మై అండవు. అసలు మాట్లాడకుండా ఉండడు, రావణాసురుళ్ళ చక్కగా వింటాడు, పరమ ప్రేమతో ఉంటాడు. చెప్పు అన్నాడు. ఆమె చెప్పింది, ఏమయ్యా నువ్వు ఒక్క విషయాన్ని ఆలోచించు. ఇప్పుడు నీ చేతిలో దెబ్బలు తిని నిత్తురు కారి వెళ్ళిపోయాడు నీ తమ్ముడు. వెళ్ళిపోయిన వాడు అంతలో తిరిగి వచ్చాడు. అంతలో తిరిగొచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేస్తున్నాడు. ఇంత పెద్ద సింహనాదం చేస్తున్నాడు అంటే ఏదో ఉండాలి. నీకు శంక కలగట్లేదా అని అడిగింది ఆవిడ. శంకాం జనయతీవమే, నాకు అనుమానం కలుగుతోంది. ఇప్పుడిప్పుడు దెబ్బలు తిని వెళ్ళిపోయినవాడు, నిన్ను గెలవలేనివాడు, నీకు భయపడి ఋషిముఖ పర్వతం మీద తిరిగేవాడు, నీకు శాపం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళవని తెలిసి అక్కడ తలదాచుకున్నవాడు, ఇంతలో తిరిగి వచ్చి మళ్ళీ తొడకొట్టి నిన్ను ఎలా పిలుస్తున్నాడు యుద్ధానికి? నీకు ఆలోచన రావద్దా? మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నావు. పైగా నువ్వు జాగ్రత్తగా విను, ఆ సింహనాదాన్ని విను ఒక్కసారి, తను చేస్తున్నటువంటి నాదాన్ని. అందులో ఒక విషయం వినపడుతోంది. అది నైవ దల్పస్య కారణం, అందులో చిన్న కారణం కాదు. ఏదో తెగింపుతో రాలేదు, ఏదో ధైర్యంతో వచ్చాడు. ఏదో ధైర్యం ఉంది వెనక, లేకపోతే అంత ధైర్యంగా మళ్ళీ అరవడం. ఆగువాలి, నా మాట విను. ఈ మధ్యనే మన పుత్రుడైన అంగదుడు ఆ సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు, అరణ్యం దగ్గరికి. గూఢచారులు వచ్చి చెప్పారు, కోసల దేశాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి కుమారులైన రామలక్ష్మణులతో సుగ్రీవుడు స్నేహం చేశాడు.
రామచంద్రమూర్తి అంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో, నేను భోగట్టా చేశాను. భర్తకి కూడా తెలియకుండా విచారణ చేసింది. నేను కనుక్కున్నాను, యుద్ధమునందు అప్రమేయుడు, రామునికి ఎదురు తిరిగి 33 కోట్ల మంది దేవతలు యుద్ధం చేయలేరు, అంతటి మహావీరుడు. అటువంటి వీరుడితో సుగ్రీవుడికి స్నేహం కలిగింది. నువ్వు తొందరపడకు, బాగా ఆలోచించు, నీ తమ్ముడు తెలివైనవాడు, బాగా ఆలోచించకుండా ఎవరితో స్నేహం చెయ్యడు. 2 రెళ్ళు 4 అంత ఖచ్చితంగా లెక్క కట్టేసింది. సుగ్రీవుడు నిజంగా రాముడితో అలా స్నేహం చేయలే. ఏది, మా అన్న ఈ సాల వృక్షాన్ని పొద్దున్న పూట్ల వచ్చి దాని కాండం పట్టుకుని ఊపుతాడు, అది మోడైపోతుంది, ఆకులు కాయలు రాలిపోతాయి, ఏది బాణంతో కొట్టు చూస్తానన్నాడు. అంత తొందరగా నమ్మలేదు. 7 సాల వృక్షాలని కొట్టాడు. కొట్టితే దుందిపి కళేబరాన్ని చూపించాడు. దీన్ని మా అన్న విసిరితే వచ్చి ఋష్యమూక పర్వతం మీద పడిందన్నాడు. బొటన వేలుతో చిమ్మాడు రామచంద్రమూర్తి, ఎక్కడో వెళ్ళి పడింది ఆ కళేబరం. ఇంత పడితే సుగ్రీవుడు అన్నాడు, మా అన్నయ్య విసిరేసినప్పుడు రక్తమాంసాలతో ఉంది, ఇప్పుడు ఎండిపోయింది, అది అందుకు చిమ్మావన్నాడు. ఇన్ని పరీక్షలు పెట్టి ధైర్యం తీసుకుని యుద్ధానికి వచ్చాడు. ఇన్ని పరీక్షలు చెయ్యకుండా మీ తమ్ముడు ఎవరితో స్నేహం చెయ్యడు కాబట్టి పరీక్షించి చూసుకున్నాడు. రాముడితో స్నేహము వలన నువ్వు చచ్చిపోతావని నమ్మాడు. రాముని అండ ఉంది సుగ్రీవుడికి కాబట్టి నువ్వు నిహతుడవైపోతావు. రాముడి అండ సుగ్రీవుడికి ఉంటే నాకేమంటావేమో, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసర్యశ్చైవ యశస్యైక భాజనం అందావిడ. రాముడంటే ఎవరో తెలుసా? ఒక ఆడదండి, ఒక వానరకాంత. ఆవిడ రామాయణంలో రాముడి గురించి చెప్పిందేదో అది ప్రమాణ శ్లోకం, రాక్షసుడు మారీచుడు చెప్పింది ప్రమాణ శ్లోకం. ఆవిడ చెప్పింది నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి. రాముడంటే ఒక పెద్ద చెట్టు లాంటివాడు, ఎవడు చెట్టు కిందకెళ్ళాడో వాడికి నీడనిస్తాడు. అంతటి మహావీరుడైన రాముని యొక్క సహాయము సుగ్రీవుడికి ఉంది. ఇందాక ఏదో పొరపాటు జరిగింది, ఇప్పుడు మళ్ళీ రాముని ప్రేరణ మీదే వచ్చాడు. నువ్వు పడిపోతావు వాలి, వెళ్ళొద్దు, నా మాట విను. సుగ్రీవుడు ఎవరు? నీ తమ్ముడు. నీ లాలనీయోహితే భ్రాత యవీయేషానవానర. ఎందుకు అతనితో దెబ్బలాట పెట్టుకుంటావు? నీతో కలిసి పుట్టినవాడు. లాలనీయోహితే భ్రాత, ఎంత తప్పు చేసినా మొట్టిగా వేయడానికి నీదే అధికారం, లాలన చేయడానికి నీదే అధికారం. రేయ్ అని చాచి ఓ లెంపకాయ కొట్టు, తప్పులేదు, అన్నగారివి. అలా ఉండకూడదని ఇలా వేలు చూపించు, తప్పులేదు. పక్కన కూర్చోపెట్టుకుని ఎందుకురా నీకు అలాంటి పనులు, చెప్పినట్టు చెయ్యి, చక్కగా వృద్ధిలోకి వస్తావు అని నచ్చ చెప్పు, నీదే అధికారం. నీ తోడబుట్టినవాడయా, తత్రవా ఇహమస్తోమా, ఆయన అక్కడున్నా ఇక్కడున్నా అసలు అటువంటి బంధువు నీకు లోకంలో లేడు. ఎందుకని? తోడ పుట్టినవాడంటే ఆయన్ని మించిన బంధువు ఎవరున్నాడు? ఇద్దరూ కలిసి పుట్టారు, అపురూపమైనటువంటి అనుబంధం మీ ఇద్దరిది. నీ తమ్ముణ్ణి చేరబిలిచి తప్పు చెయ్యని వాణ్ణి నేను తప్పు చెయ్యలేదన్నయా, నాకు తెలియదన్నయా, నువ్వు చనిపోయావు అనుకున్నానన్నయా అని బతిమాలుతున్నా కూడా తెలియక అడ్డు పెట్టానన్నయ్యా అన్నా సరే ఆ రోజున కట్టుబట్టతో పైకి పంపించేశావు. అదే తమ్ముణ్ణి పిలు, నీకు ఎదురు తిరగడం. నువ్వంటే విశేషమైన భయం, విపరీతమైన భక్తి. పిలు, రే ఇంకెప్పుడు అలా చేయకు అను, యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి. అంతటి మహాబలవంతుడు, అంతటి దూరదృష్టి కలవాడు సుగ్రీవుడన్నందు సుగ్రీవుడే, అటువంటి తల ఉన్నవాడు. ఆయన్ని యువరాజుని చెయ్యి, నువ్వు మహారాజుగా ఉండు, దుర్నిరీక్షుడు అవుతావు మహారాజా, నిన్ను చూసేవాళ్ళు ఉండరు. నా మాట విను. తమ్ముడు యుద్ధానికి పిలుస్తున్నాడంటే ఏదో ఉంది, యుద్ధానికి వెళ్లకుండా మీ అన్నయ్య రమ్మంటున్నాడని కబురు చేయి. పరుగు పరుగున వచ్చి నీ కాళ్ళ మీద పడిపోతాడు. దెబ్బలాడుకున్నా, పక్కన కూర్చోపెట్టుకున్నా మూడవ వ్యక్తి ప్రమేయం అక్కర్లేదు. నువ్వు అన్నవి కనుక దెబ్బలాడినా నీదే అధికారం, చేరదీసినా నీదే అధికారం. నీ అధికారాన్ని నువ్వు వినియోగించు, ప్రాజ్ఞుడవైపోతావు, తప్పు పట్టరెవ్వరు, ధర్మమునందు నిలబడతావు. కాదని యుద్ధానికి వెళ్ళావా ప్రమాదం జరుగుతుంది. నా మాట విను. కాళ్ళ వేళ్ళ పడింది, అన్నీ విని ఏమన్నాడో తెలుసా? చాలా సంతోషం, నీకున్న మంచి మనసుని చూపించావు, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు, నీ చెయ్యాలన్నది చేసుకుంటాను, నువ్వు వెళ్ళన్నాడు. అదో దాంపత్యం. అన్నీ వింటాడు, అంత కోపంలో కూడా అడుగేయుడు, నిలబడి తార చెప్పే వరకు వింటాడు. నేను వెళ్ళిపోతున్నాను, ఇక లోపలికి బో అన్నాడు.
యుద్ధానికి వెళ్ళాడు. రామచంద్రమూర్తి యొక్క బాణం పడింది, నిహతుడైపోయాడు. పడిపోయి ప్రాణం పోయేటప్పుడు అన్నాడు, తార చెప్పింది, నేను వినలేదు, అన్నీ విన్నాను, మనసుకు పట్టించుకోలేదు. ఇప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచాడు. ఏడుస్తూ వచ్చాడు సుగ్రీవుడు. అంగదుణ్ణి తార ఏడుస్తుంటే, అన్నయ్య అన్నయ్య నేనే చంపించేశానన్నయ్య అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. తార చెప్పిందిరా, మనిద్దరి మధ్య ఉండాలి కానీ మూడో వ్యక్తి ప్రమేయం అక్కర్లేదని చెప్పింది. నేను వినలేదురా, వినుంటే మన ఇద్దరం ఒకలా ఉందాం, వినని దానికి చచ్చిపోతున్నాను రా అన్నాడు. అన్నీ వింటాడు, పాటించాడు. అసలు ఎప్పుడూ భార్యను అడగడు రావణాసురుడు. భార్య ఎంత తప్పు చేసినా సమున్నతమైన గౌరవంతో మళ్ళీ అహల్య గురించి ఒక మాట అనడానికి వీలు లేకుండా ఆమెను ఉద్ధరించి పక్కన కూర్చోబెట్టుకుంటాడు గౌతముడు. ఎన్ని దాంపత్యాలు! దాంపత్యం అంటే ఏమిటో అర్థం చేసుకుంటే భార్యాభర్తలంటే అలా ఉండాలి. బాగా పరిశీలనం చేయండి. దీని కొరకు అంటున్నానంటే, రేపు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు శ్రీరామాయణాన్ని ఆధారం చేసుకుని ఆ దాంపత్యాల గురించి చెప్పి, ఒక్కసారి తారా వాలి, అహల్య గౌతముడు, రావణుడు మండోదరి ఒక్కరోజు రామాయణం చదివి నాతో మాట్లాడు అనాలి తండ్రి. చదివి తండ్రితో మాట్లాడి, తండ్రి అనునయంగా చూసావా, కాదు అందులో ఇక్కడ ఈ తేడా ఉంది, ఇక్కడ ఈ తేడా ఉంది అని చెప్తే కొడుకు ఒక అవగాహన కలగాలి. ఓ ఇది దాంపత్యం అంటే, ఇలా బతకాలి తప్ప పెళ్ళంటే ఏదో కంటికి నదరగా నచ్చింది కదా అని ఎవరినో తీసుకొచ్చేసి పెళ్లి చేసేసుకోవడం కాదు. జీవితం కాదు, 7 తరాలు ముడిపడి ఉంది. ఇంటి గౌరవం, పెద్దల యొక్క వైభవం, ఇన్నిటిని నిలబెట్టగలిగినటువంటిదై ఉండాలి. పెద్దల నిర్ణయంతో ఎంత అందంగా దాంపత్యం నడవాలో నిర్ణయించుకోగలిగినటువంటి పరిణితిని ఇవ్వగలిగిన ఆది కావ్యం శ్రీరామాయణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నీటి యందు తడిసినటువంటి కారణం చేత అమంగళత్వం పోయి మంగళత్వం ఎలా సిద్ధిస్తుందో, శివానందలహరి అనబడేటటువంటి ప్రవాహమునందు ఒక్కసారి మునిగినటువంటి వాడు, అందులో తడిసినటువంటి వాడు సమస్తమైనటువంటి పాపములను పోగొట్టుకుంటాడు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్స్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ప్రధానంగా మంగళవారము, అష్టమి, పూర్వఫల్గుని నక్షత్రం, హర్షణ యోగం. ధైర్యం కోసమే చేసే ప్రతి ప్రయత్నము హర్షణ యోగంలో మంగళవారంలో సత్ఫలితాన్ని ఇస్తుంది. అగ్ని కుమారస్వామి ధైర్యానికి ప్రతీక. శివపుత్రులలో మహాధైర్యవంతుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకనే సర్వ సైన్యాధ్యక్ష పదవిని అలంకరించినటువంటి గొప్ప దేవుడు సుబ్రహ్మణ్య, మహానుభావుడు. కాబట్టి ధైర్యం కోసమే చేసే ప్రతి ప్రయత్నము మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన రూపంలో సిద్ధిస్తుంది. భయం తొలుగుతుంది. చిన్నపిల్లలు ఎవరైనా భయపడుతున్నట్లయితే, అనారోగ్యములతో బాధపడుతుంటే, అరుగుదలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తున్నట్లయితే, ఈ మంగళవారం నాడు వైద్య పరిశీలన, వైద్య శోధన, ఔషధ సేవ చేయటం ద్వారా శస్త్రచికిత్సా సంబంధమైనటువంటి ఫలితములు మొదలైనవన్నీ కూడా సన్మార్గంలో, సద్బుద్ధితో, సత్ప్రవర్తనతో సత్ఫలితాలు ఇస్తాయి. ఇక రేపు ఆచరించాల్సిన ముఖ్య విషయాలను పరిశీలన చేసినట్లయితే, బుధవారం వజ్రయోగం. ఈ బుధవారం వజ్రయోగం వజ్ర సంకల్పానికి సంకేతం. అంటే పట్టుదలకి, కార్యదీక్షకి, మొండి పనులు ఏవైనా ఉంటే రేపు చేయండి, అవి అయిపోతాయి. అధికారుల అనుగ్రహం, అధికారుల ప్రసన్నత, అధికారుల నుండి రావాల్సిన ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో అవన్నీ రేపు ప్రయత్నం చేస్తే సిద్ధిస్తాయి. బదిలీలు, ముఖ్యమైనటువంటి పనులు. రేపు మధ్యాహ్నం తర్వాత దశమి ఘడియలు కూడా వస్తున్నాయి. నవమి ఘడియల్లో ఏ పని చేసినా అది మళ్ళీ చేయాలండి. కాబట్టి నవమిలో ఏం చేయొచ్చు అంటే రాముణ్ణి ఆరాధించడం మంచిది. బుధవారం విష్ణువారం. నవమిలో ఉద్భవించిన దైవం శ్రీమన్నారాయణమూర్తి అవతారాల్లో శ్రీరాముడు. రామనామ జపం చేయడం మంచిది. ఏ పని చేస్తున్నా
రాముణ్ణి ఆరాధించి రామనామాన్ని స్మరించి బయటికి వెళితే మంచి జరుగుతుంది. వజ్రయోగం కాబట్టి పనులు బాగా అవుతాయి. అలాగే పూర్వ ఫల్గుణి నక్షత్రం ఉదయం వరకు ఉన్నది, తర్వాత ఉత్తర ఫల్గుణి వస్తుంది. ఉత్తర ఫల్గుణి విజయానికి సంకేతం. బుధవారం ఉత్తర ఫల్గుణి విజయ సూచన కాబట్టి అర్జునుణ్ణి స్మరించి కృష్ణుణ్ణి స్మరించి బయటికి వెళితే మంచి జరుగుతుంది. వ్యాపార యోగ సిద్ధి. ప్రధానంగా గీతా నామము, గీతా దర్శనము, భగవద్గీత సందర్శనం, స్పర్శనం ఎంతో శుభదాయకం. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. ఓ వా వీవు రోహిణి. రోహిణి నక్షత్ర సంకేతంగా భాసిల్లుతున్నటువంటి అక్షరాలలో వి అనే అక్షరం రోహిణి 3వ పాదంలో వృషభ రాశిలో ఉన్నది. కృష్ణుడికి ఇష్టమైనటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. వి అనే అక్షరానికి అధిష్టాన దైవం సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. అలాగే నిఘంటు రీత్యా వి అనగా పక్షి, గరుత్మంతుడు, సూర్యుడు, జలధి, సోముడు. అధిక నిఘంటువులు గరుత్మంతుడిని సూచిస్తున్నాయి. విజయానికి సంకేతంగా, స్వస్తికి, రక్షణకి, భద్రతకి సంబంధించిన దైవాలు వైదిక పరంగా 4 ఉన్నారు. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తిన పూషా విశ్వవేదాః, స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఇందులో 3వ దైవం స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః. తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు. ఈయనకే వైనతేయుడు అని పేరు. వినతాసుతుడు. వినతాసుతుడైనటువంటి గరుత్మంతుడి యొక్క నామంలో ఈ వి అనేటటువంటి అక్షరం గరుడ బీజంగా భాసిల్లుతోంది. గరుడ బీజము అంటే అర్థం ఏంటి? దుష్ట సంహారము. స్వామి రావటానికి ముందుగా గరుడ వాహనం, గరుడు యొక్క గరుడ దర్శనం అవుతుంది. గరుడ ధ్వజం మనకి దర్శనం అవుతుంది. ఇది పుణ్యానికి సంకేతము, విజయానికి సంకేతము. వి అంటే విజయానికి సంకేతం. వి అంటే గణపతికి సంకేతం, వినాయకుడికి సంకేతం, నాయకత్వ లక్షణాలకు సంకేతం. వి అనే పేరుతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనోభీష్టమే కాకుండా వాక్సిద్ధి కూడా, సరస్వతి కటాక్షం కూడా ఉంటుంది. ప్రధానంగా గరుత్మంతుల వారి అనుగ్రహం ఉన్నది కాబట్టి విదేశ యోగాలు, స్వదేశ యోగాలు, సమస్త ప్రయాణ శుభ అదృష్ట రాజ లాభ యోగాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అదృష్టవారం శుక్రవారం, అదృష్టవారం విష్ణువారం బుధవారం, అదృష్ట దైవం విష్ణువు, లక్ష్మి. లక్ష్మీనారాయణ ఆరాధన ఎంతగానో ఉపకరిస్తుంది. అలాగే తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాతు. గరుడ మంత్రాన్ని విన్నా, ఈ గరుడ గాయత్రిని ధ్యానం చేసిన, వి అక్షరంతో పేరు కలిగినటువంటి వాళ్ళందరికీ విజయ సూచన, విజయము, విజయ సంకేతము. నిత్యం చేసేటటువంటి పనిలో విజయ పరంపర కొనసాగుతూ ఉంటుంది. గరుత్మంతుడి అనుగ్రహం ఉంటుంది. పరమాత్మ కృపా కటాక్షాలుంటాయి. ఇంట్లో గరుత్మంతుడి పైన ఉన్నటువంటి విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టుకొని నమస్కారం చేస్తే పరిపూర్ణత సిద్ధిస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఊ అనే అక్షరంతో పేరు కలిగినటువంటి వ్యక్తుల భాగ్య సిద్ధిని పరిశీలన చేద్దాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన 27 నక్షత్రాలలో రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అదృష్ట భాగ్యానికి, లక్ష్మీ కటాక్షానికి ఎటువంటి విధి విధానాలు ఆచరించాలో పరిశీలిద్దాం. రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే సోమవారం నాడు సువాసన కలిగినటువంటి పుష్పాలను, సుగంధ ద్రవ్యాలను శివాలయంలో ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే సకల గ్రహదోషాలను తొలగింపజేసుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అశ్విని నక్షత్రం సంపత్తార, అంటే సంపదలిచ్చే నక్షత్రం. అందువల్ల రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఏ నెలలోనైనా అశ్విని నక్షత్రం ఉన్న రోజు వినాయకుడిని గరికతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు రాత్రిపూట నిద్రించే ముందు తల దగ్గర
ఒక గ్లాసులో పాలును ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఆ పాలను తులసి చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా వీలైనప్పుడల్లా దుంపజాతి ఆహార పదార్థాలను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వటం ద్వారా, వారానికి ఒకసారి ఆవుకు అరటిపండు తినిపించటం ద్వారా కూడా సకల దోషాలను తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందవచ్చు. అదేవిధంగా ప్రతి బుధవారం నాడు రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గణపతికి గరికను సింధూరాన్ని అలంకరించి స్వామివారికి లడ్డూను నివేదించాలి. స్వామికి నివేదించిన లడ్డూను ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. ఏ నెలలోనైనా ఏకాదశి తిథి ఉన్న రోజు గుమ్మడికాయ దానం చేయటం, దేవాలయంలో భక్తులకు శనగలను పంచిపెట్టడం ద్వారా కూడా సకల దోషాలు తొలగింపజేసుకుని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ప్రతి బుధవారం నాడు శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి తులసిమాలను అలంకరించి స్వామివారికి వీలైతే చక్కెర పొంగల్ని నివేదన చేయాలి. అదేవిధంగా రేవతి నక్షత్రం వాళ్ళు వీలైనప్పుడల్లా శనివారం నాడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో పాలలో బెల్లం కలిపి ఆ పాలను పోయాలి. ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మంగళవారం నాడు కుక్కలకు చిత్రాన్నాన్ని ఆహారంగా వేయటం ద్వారా గ్రహదోషాలను తొలగింపజేసుకుని లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందవచ్చు. ఈ రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు నిద్ర లేవగానే దుర్గాదేవిని, విష్ణుమూర్తిని, వినాయకుడిని స్మరించుకోవటం ద్వారా, ప్రతి బుధవారం దేవాలయంలో వడపప్పును దానంగా ఇవ్వటం ద్వారా, ప్రతిరోజు కూడా ఓం శ్రీ చిత్రగుప్తాయ నమః అని 21 సార్లు చదువుకోవటం ద్వారా సకల దోషాలను తొలగింపజేసుకుని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా సరే ప్రతిరోజు తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయటం, ప్రతి గురువారం తులసి చెట్టు మొదట్లో పాలు పోయటం, దేవాలయానికి వెళ్ళినప్పుడు తులసి దళం సమర్పించడం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే 27 నక్షత్రాల వాళ్ళు ప్రతిరోజు ఉదయం పూట కొంచెం పాలు నీళ్లు కలిపి గృహం ముఖద్వారానికి 2 వైపులా చల్లటం ద్వారా, ఉదయం పూట నీళ్లలో ఉప్పు వేసి గృహాన్ని శుభ్రం చేయటం ద్వారా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా సరే వీలైనప్పుడల్లా గోధుమ పిండిని తడిపి ఉండల్లాగా తయారు చేసి జలచరాలకు ఆహారంగా వేస్తూ ఉండాలి. అప్పుడు నవగ్రహ దోషాలను తొలగింపజేసుకుని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో కీలకమైనటువంటి ఆర్థిక పెట్టుబడులు పెడుతున్నటువంటి తరుణంలో, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి తరుణంలో విఘ్నాలను నివారింపజేసుకోవటానికి, కార్యజయానికి శక్తి గణపతిని, విఘ్న గణపతిని ఎటువంటి విధి విధానాలతో ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అపార్ట్మెంట్స్కు వాస్తు అనేటువంటిది పనిచేస్తుందా అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం. ప్రస్తుత భారత ప్రపంచంలో పట్టణాల్లో ఎక్కువ మంది అపార్ట్మెంట్స్లోనే నివాసం ఉంటున్నారు. అయితే అపార్ట్మెంట్స్కి వాస్తు ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలామంది సందేహపడుతున్నారు. దేనికైనా సరే వాస్తు అనేది తప్పనిసరిగా పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. మొదట అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాస్తుకు సరిపెట్టేట్టుగా ఉండాలి. అపార్ట్మెంట్సు కాంప్లెక్స్కు వాస్తుకు సరిపెట్టడంలో విడి గృహాలకు ఏ విధమైనటువంటి వాస్తు విషయాలు వర్తిస్తాయో అనేటువంటి విషయాలు, అదే విషయాలు కూడా అపార్ట్మెంట్స్కి వర్తిస్తాయి. విడిగా గృహం కట్టినప్పుడు ఉండేటువంటి వాస్తు విషయాలే అపార్ట్మెంట్స్ విషయంలో కూడా వర్తిస్తాయి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన ముఖ్య విషయం. కాంప్లెక్స్లోని ప్రతి అపార్ట్మెంట్ను వాస్తుకు సరిపెట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అపార్ట్మెంట్ వాస్తు అంటుమిద్దెల వాస్తుల వలె ఎత్తు పల్లాలు, ద్వారాలు ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. సింహద్వారం నడక ఖచ్చితంగా ఉచ్చల్లోనే ఉండాలి, కానీ నీచల్లో మాత్రం ఉండకూడదు. ఏ అపార్ట్మెంట్స్ ఎక్కడ కట్టినప్పటికీ కూడా ఉచ్చస్థానంలో ఆ యొక్క సింహద్వారం ఉందా లేదా
ప్రతి వాళ్ళకి కూడా వారి వారి అపార్ట్మెంట్ విషయంలో గ్రహించాల్సిన ముఖ్యమైనటువంటి విషయంలో మొట్టమొదటి విషయం ఈ యొక్క ఉచ్చ నీచ స్థానాలు. ఉచ్చ స్థానంలో సింహద్వారాన్ని ఉంచారా లేదా అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం. అపార్ట్మెంట్స్ ప్లాన్ అనుసరించి కొన్నిటికి సింహద్వారాలు ఉచ్చంలో ఉంటే వాటిలో ఎదుటి వాటికో నీచంలో సింహద్వారం ఉంటూ ఉంటుంది. ఈ విధంగా కాకుండా అన్ని అపార్ట్మెంట్స్కి కూడా ఉచ్చంలో సింహద్వారం ఉండినట్లు ఏర్పాటు చేయటం చాలా మంచిది. మేము వెంచర్ ఇస్తున్నామండి, బ్రహ్మాండంగా ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ కడుతున్నాం, ఎవరికి వారికి సంబంధం ఉండదు అని చెప్పేసి చాలామంది ఇటీవల కాలంలో దానికి సంబంధించిన బ్రోచర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇలా బ్రోచర్స్ రిలీజ్ చేసేటప్పుడు కూడా సింహద్వార విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మీ సింహద్వారం ఉచ్చ స్థితిలో ఉంటే పక్క వాళ్ళ సింహద్వారం నీచ స్థితిలో ఉన్నా, లేక మీ యొక్క సింహద్వారం నీచ స్థితిలో ఉన్నా చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరుస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. అలాగే అన్ని అపార్ట్మెంట్స్లో కూడా ఉచ్చ స్థితిలో సింహద్వారాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి కూడా పరిశీలించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. సాంకేతిక కారణాలు అడ్డు వస్తాయి, ఇలా అన్నీ కూడా ఉచ్చ స్థితిలో పెట్టాలంటే కుదరదు కదండి అని. అయితే ఇంజనీర్ గారు, వాస్తుశాస్త్రవేత్తలు కలిసి ప్లాన్ తయారు చేస్తే పై సమస్యని మనం సులభంగా పరిష్కారం చేసుకోవచ్చు. అపార్ట్మెంట్స్లో అందరికీ ఉచ్చ స్థానంలోనే ఈ యొక్క సింహద్వారం ఉండటం కష్టం కదండి అనేటువంటి విషయాన్ని ఆ గృహ నిర్మాణం చేసే వ్యక్తి ప్రకటించినప్పుడు ఇంజనీర్సు, వాస్తు సిద్ధాంతి కలిసి ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా చక్కగా దాన్ని ప్లాన్ చేసేటువంటి విధి విధానాన్ని ఆచరించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది కదా. వాస్తు శాస్త్రవేత్త కలిసి ప్లాన్ తయారు చేస్తే సులభంగా ఈ సమస్య పరిష్కరించబడుతుందని చెప్పచ్చు. ఒక్కొక్క అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి అన్నిటినీ గమనించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అపార్ట్మెంట్ ఎన్నో అంతస్తులో ఉన్నా ప్రతి గదికి కూడా ఉచ్చ స్థానంలో ద్వారాలు ఉండాలి. కాంప్లెక్స్కు దక్షిణ పశ్చిమాల్లో తిరగడానికి వీలైనంత క్యాబిన్ వదలటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అపార్ట్మెంట్స్లో సహసిద్ధంగా ప్రతి వాళ్ళు కూడా తిరగడానికి వీలుగా క్యాబిన్ అనేటువంటిది వదులుతూ ఉంటారు. అది కూడా దక్షిణ పశ్చిమాలలో ఎక్కువ వదులుతూ ఉంటారు. ఈ స్థలం దక్షిణం పశ్చిమం ఖాళీగా పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ క్యాబిన్ అపార్ట్మెంట్ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా కూడా పల్లంగా ఉండినట్లు ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ పశ్చిమాల క్యాబిన్లు పల్లంగా కాకుండా ఇంటి ఫ్లోరింగ్తో సమానంగా కానీ అంతకన్నా ఎత్తుగా కానీ ఉండాలి. మనకి సొంత గృహం కట్టుకునేటప్పుడు ఇండివిజువల్గా ఏదైతే వాస్తు పనిచేస్తుందో అదే సిద్ధాంతం అపార్ట్మెంట్స్ కూడా పనిచేస్తోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అపార్ట్మెంట్స్ని కొనుక్కునేటువంటి వాళ్ళు మాత్రం వాస్తు సిద్ధాంతాన్ని తీసుకెళ్ళి చూపించుకొని ఇది కొనుక్కోవచ్చా లేదా, దీనివల్ల నష్టమా లాభమా అని తెలుసుకొని కొనుక్కోవడం చాలా మంచిదని చెప్పేసి ప్రతి ఒక్కరూ గ్రహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.